మొన్న షోపియాన్, ఇవాళ అవంతిపుర. పహల్గాం ఉగ్రదాడికి సైన్యం ప్రతీకారం తీర్చుకుంటోంది. వరుస ఎన్కౌంటర్లతో ఉగ్రమూకలను లేపేస్తోంది. కశ్మీర్లో ఆపరేషన్ నాదిర్ పేరిట ఉగ్ర వేట కొనసాగుతోంది. 2 రోజుల్లో 1/2 డజన్ మంది ఉగ్రవాదులను హతం చేసింది మన సైన్యం. జమ్మూ కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ దూకుడుగా ముందుకు సాగిపోతోంది. లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని వేటాడి లేపేస్తోంది. అందాల కశ్మీరంలో మాటేసి కూర్చున్న టెర్రరిస్టుల్ని ఏరి పారేస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదుల్ని వెతికి చంపుతోంది భారతీయ సైన్యం. కశ్మీర్లో 48 గంటల్లో 2 ఎన్కౌంటర్లు జరిగాయి. 6 ఉగ్రవాదుల్ని ఖతం చేసింది మన సైన్యం. ఆపరేషన్ నాదిర్ పేరిట ఉగ్ర వేటను కొనసాగిస్తోంది భారత ఆర్మీ. కశ్మీర్లోని అవంతిపురలో జరిగిన ఎదురుకాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కశ్మీర్లోని పుల్వామా ఉపజిల్లా అవంతిపురలోని ట్రాల్ పరిధిలో నాదర్ గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదుల కదలికల్ని గుర్తించారు భద్రతా బలగాలు. ఉగ్రవాదులు అలర్ట్ అయి కాల్పులు జరపగా భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్ ముఠాకు చెందిన 3 ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు వెల్లడించారు. మృతులు ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వానీ, యావర్ అహ్మద్ భట్ గా గుర్తించారు. పహల్గాం ఉగ్రదాడిలో వీరి హస్తం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. భద్రతా బలగాలు కూంబింగ్ ను కొనసాగిస్తున్నాయి. మంగళవారం నాడు షోపియాన్ ప్రాంతంలోని జిన్ పాథర్ కెల్లర్ లో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో 3 ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిని లష్కర్ తోయిబాకు చెందిన ముఠా సభ్యులుగా గుర్తించారు. మృతుల్ని షాహిద్ కుటాయ్, అద్నాన్ షఫీ, మరో విదేశీ ఉగ్రవాదిగా గుర్తించారు. తమ హిట్ లిస్ట్ లో ఉన్న 14 మంది ఉగ్రవాదుల్లో 6 హతమార్చాయి భద్రతా బలగాలు. ఈ హిట్ లిస్ట్ లో ఇంకో 8 మంది టెర్రరిస్టులు ఉన్నారు. వారిలో లష్కర్ తోయిబాకు చెందిన హరీస్ నజీర్ అహ్మద్ వానీ, అమీర్ అహ్మద్ దార్, జకీర్ అహ్మద్ గానై, ఆదిల్ అహ్మద్ ధోకర్ ఉన్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ఆసిఫ్ అహ్మద్ ఖండే, జుబైర్ అహ్మద్ వానీ, హరూన్ రషీద్ గానై కూడా ఈ హిట్ లిస్ట్ లో ఉన్నారు. వీరి కోసం భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. జమ్మూ అడవుల్ని జల్లెడబడుతోంది మన ఆర్మీ. అడవులతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదులు అమర్చిన బాంబుల్ని భద్రతా బలగాలు నిర్వీర్యం చేస్తున్నాయి. క్రమంలో వాటిని వరుసగా పేల్చేస్తున్నాయి. ఉగ్రవాదులు పెట్టిన మందు పాత్రలతో పాటు కాల్పుల సమయంలో పాకిస్తాన్ నుంచి వచ్చిపడ్డ మోటార్ షెల్స్ ను కూడా డిఫ్యూజ్ చేస్తున్నాయి బలగాలు.